ప్రతి కథకి ఒక మొదలంటూ ఉంటుంది కదా, కాని కొన్నిసార్లు ఆ మొదలెక్కడో పట్టుకోవడం చాలా కష్టం. ఈ కథ కూడా అంతే. ఇది మా అన్నయ్య జెమ్కి 13ఏళ్లున్నప్పుడు చెయ్యి విరగడంతో మొదలవుతుంది. కాని నిజంగా చూస్తే ఆ అసలు కథే ఎప్పుడో మొదలైంది. ఒక వేసవిలో ఎండలో ఒక రహస్యమైన పక్కింటి వ్యక్తి గురించిన ఊహల్లోంచి పుట్టింది కథ. ఈ మాటలతోనే మన కథకుడు అంటే స్కౌట్ మనల్ని నేరుగా ఒక పజిల్ మధ్యలోకి తీసుకెళ్తుంది. అసలు ఒక చెయ్యి విరగడానికి కారణమేంటి? అది ఈవిల్స్ అనే కుటుంబం వల్ల మొదలైన ఒక పగ, లేదంటే డిల్ అనే స్నేహితుడు రేపిన ఒక చిన్న కుతూహలమా? చూడండి, ఈ రెండిదారులు వేర్వేరు. ఒకటి ద్వేషం వైపు తీసుకెళ్తే ఇంకొకటి బాల్యపు అమాయకత్వం వైపు. ఈ కథ ఆ రెండింటినీ కలిపే ఒక ప్రయాణమన్నమాట. మన కథానాయికి స్కౌట్ కళ్లతో చూస్తే మేకోమ్ ఒక నిద్రమత్తులో ఉన్న పాత ఊరు. అక్కడి వీధులంతా దుమ్ము. వేసవికాలమైతే అస్సలు ముగేదేమో అనిపిస్తుంది. సమయం కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నట్టుంటుంది. కాని ఈ నిశ్శబ్దం వెనుక తరతరాలుగా పాతుకుపోయిన కొన్ని నియమాలు, నమ్మకాలు ఉన్నాయి. ఈ ఊరే కథలో జరగబోయే ప్రతి సంఘటనకు ఒక మూగ సాక్షి. సరే, ఇక ఈ కథకు ప్రాణం పోసింది ముగ్గురు పిల్లలు. జెమ్, కాస్త ధైర్యం ఎక్కువున్న అన్నయ్య. స్కౌట్, ప్రతీదీ గమనించే మన కథకురాలు. ఇక మూడో వ్యక్తి డిల్, వేసవి సెలవులకు వచ్చి వాళ్ల ఊహలకు రెక్కలు తొడిగే స్నేహితుడు. వాళ్ల ప్రపంచమంతా చెట్లమీద కట్టుకున్న ఇల్లు, ఆడే నాటకాలు, ముఖ్యంగా వాళ్ల వీధి చివర ఉన్న ఒక ఇంటి గురించిన ఊహలతోనే నిండి ఉంటుంది. ఆ పిల్లల వేసవి మొత్తం ఒకే ఒక్క ఆలోచన చుట్టూ తిరుగుతుంది. అదే ఆర్థర్ బూ రాడ్లీ. అతనెప్పుడూ బయటకురాడు, ఎవరికీ కనిపించడు. అంతు చిక్కనొక మిస్టరీ. అసలా రాడ్లీ ఇంట్లో ఏం జరుగుతోంది? పిల్లల కల్పనలకు నిజానికి మధ్య అసలు యుద్ధం ఇక్కడే మొదలవుతుంది. ఇక ఊర్లో వాళ్లు చెప్పుకునే కథలు వింటే, బూ రాడ్లీ ఒక దెయ్యంలాంటివాడు. రాత్రిళ్ళు కిటికీల్లోంచి చూస్తాడట, పచ్చి ఉడతల్ని తింటాడట. చివరికి అతను ఊపిరి పీలిస్తే మొక్కలు కూడా గడ్డకట్టుకుపోతాయట. పిల్లల ఊహల్లో అతను అస్సలు మనిషే కాదు, ఒక భయంకరమైన రాక్షసుడు. ఈ భయమే వాళ్లను ఆ ఇంటివైపు ఇంకా ఇంకా లాగుతూ ఉంటుంది. అయితే మెల్లమెల్లగా ఆ రాక్షసుడి కథలో మార్పులు రావడం మొదలవుతుంది. మొదట జెమ్ ధైర్యం చేసి ఆ ఇంటిని తాకి వస్తాడు. ఆ తర్వాత ఒక చెట్టు తొర్రెలో ఎవరో రహస్యంగా చిన్న చిన్న బహుమతులు పెట్టడం మొదలుపెడతారు. ఇక చివరిగా పక్క ఇంట్లో మంటలు రేగినప్పుడు ఎవరో ఒక అదృశ్య వ్యక్తి వచ్చి స్కౌట్కి చలివేయకుండా దుప్పటి కప్పుతాడు. ఈ సంఘటనలన్నీ ఒక ప్రశ్నను పుట్టిస్తాయి. ఒకవేళ రాడ్లీ ఇంట్లో ఉన్నది రాక్షసుడు కాకపోతే మరి ఎవరు? సరే, వేసవి అయిపోయింది, స్కూల్ మొదలైంది. స్కౌట్కి ఆ క్లాస్రూమ్ కేవలం ఏ, బి, సి, డీలు నేర్చుకునే చోటు మాత్రమే కాదు. అది మేకామ్ సమాజంలో రాసిపెట్టని రూల్స్, మనుషుల మధ్య ఉన్న తేడాలను నేర్పే ఒక కొత్త ప్రపంచం. నిజమైన ప్రపంచం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో ఆమెకిక్కడే పరిచయమవుతుంది. ఇక్కడే స్కౌట్కి ఒక విషయం అర్థమవుతుంది. పేదరికమంటే అన్నీ ఒకేలా ఉండవని. ఒకవైపు కన్నింగ్హామ్ల కుటుంబముంది. వాళ్లు పేదవాళ్లే, కాని చాలా ఆత్మాభిమానమున్నవాళ్లు. ఎవ్వరి దగ్గర చేయి చాచరు. ఇంకోవైపు ఈవిల్స్ ఉన్నారు. వీళ్లది పూర్తి వేరే కథ. సమాజం, రూల్స్ అవేవీ పట్టించుకోరు. ఈ తేడాని అర్థం చేసుకోవడమే మేకోమ్ను అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు. ఇది కథలో చాలా కీలకమైన పాయింట్. స్కౌట్ వాల్టర్ కన్నింగ్హామ్ను భోజనం దగ్గర అవమానించినప్పుడు ఆమెకు మొదటి నిజమైన నీతిపాఠం వాళ్ల ఇంట్లో పనిచేసే క్యాల్పరీనియా నుంచే వస్తుంది. గౌరవమనేది హోదాను బట్టి వచ్చేది కాదు, ప్రతి మనిషికి ఇవ్వాల్సింది అని ఆమె గట్టిగా చెప్తుంది. ఈ పాఠం ముందు ముందు జరగబోయే ఎన్నో సంఘటనలకు ఒక బలమైన పునాది వేస్తుంది. ఇప్పుడు మనం కథ యొక్క నైతిక కేంద్రమైన అట్టికస్ ఫించ్ దగ్గరికి వద్దాం. ఆయన కేవలం ఒక తండ్రి మాత్రమే కాదు, ఒక నిశ్శబ్ద శక్తి. ఆయన ధైర్యం మాటల్లో కాదు, చేతల్లో కనిపిస్తుంది. ఆయన పిల్లలు కూడా త్వరలోనే ఆ ధైర్యం యొక్క అసలు అర్థమేంటో చూడబోతున్నారు. వాళ్ల నాన్న అంటే ఎవరినీ ఆకట్టుకునే పనులేవీ చెయ్యని ఒక సాధారణ వ్యక్తి అని పిల్లలు అనుకుంటారు. కాని ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసే ఒక సంఘటన జరగబోతోంది. ఒక మామూలు రోజు అనుకోని ఒక ప్రమాదంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోతోంది. ఒక్క క్షణంలో పిల్లలు వాళ్ల నాన్నని ఒక కొత్త కోణంలో చూశారు.
ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ప్రశాంతంగా ఉండే అట్టికస్ ఒక తుపాకీ తీసుకుని ఊర్ని భయపెడుతున్న పిచ్చి కుక్కను ఒకే ఒక్క షాట్తో పడగొట్టాడు. ఆ రోజు వాళ్ళకి తెలిసింది, తమ నాన్న కేవలం ఒక లాయర్ కాదు, ఆయన ఒకే షాట్ ఫించ్ అని. వాళ్ల కళ్లల్లో ఆయన ఒక్కసారిగా హీరో అయిపోయాడు. కానీ ధైర్యమంటే చేతిలో తుపాకీ పట్టుకోవడం కాదని అట్టికస్ చెప్తాడు. ఆయన ప్రకారం నిజమైన ధైర్యమంటే ఏంటో తెలుసా? మనం మొదలుపెట్టక ముందే ఓడిపోతామని తెలిసినా సరే దాన్ని మొదలుపెట్టి చివరిదాకా నిలబడటం. ఈ మాటలు అతను మిసెస్ డూబాస్ అనే ఒక ఆవిడ గురించి చెప్తాడు. కాని ఇవి త్వరలోనే ఆయన జీవితానికే సూత్రంగా మారబోతున్నాయి. ఇక్కడినుంచే ఈ నవలలోని అస్సలు సంఘర్షణ మొదలవుతుంది. అట్టికస్ చెప్పిన నిజమైన ధైర్యానికి ఇదే అసలైన పరీక్ష. ఊరంతా వ్యతిరేకంగా ఉన్నా సరే అతను నైతికంగా సరైనది అని నమ్మిన దానికోసం నిలబడాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు మనం కథలోని అత్యంత ఉద్రిక్తమైన ఘట్టానికి వచ్చాం. టామ్ రాబిన్సన్ను చట్టం చేతికి ఇవ్వకుండా గుంపుగా వచ్చి చంపాలనుకున్న వాళ్ల నుండి కాపాడటానికి అట్టికస్ ఒంటరిగా జైలు దగ్గరకు వెళ్తాడు. ఆ రాత్రి నిశ్శబ్దం, ప్రమాదంతో నిండి ఉంది. ఊహించుకోండి, ఒక దీపం వెలుగులో ఒకే ఒక్క మనిషి. ఆయన చుట్టూ ద్వేషంతో నిండిన ఎన్నో ముఖాలు. అట్టికస్ ఒంటరిగా ఉన్నాడు. చట్టానికి, ఆ గుంపు అరాజకానికి మధ్య ఉన్న ఏకైక అడ్డంకి ఆయనే. సరిగ్గా ఆ క్షణంలో కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. పెద్దల మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన గొడవలోకి అనుకోకుండా ఆ పిల్లలు వచ్చిపడతారు. వాళ్లు రావడంతోనే అక్కడి వాతావరణమంతా మారిపోతుంది. ఆ భయంకరమైన పరిస్థితిని అర్థం చేసుకోలేని స్కౌట్ ఆ గుంపులో తనకు తెలిసిన ఒక ముఖాన్ని చూస్తుంది. అది వాల్టర్ కనింగ్హామ్ తండ్రి. ఆమె చాలా అమాయకంగా ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది, వాళ్ల అబ్బాయి గురించి, స్కూల్ గురించి. ఆమెకు ఆ గుంపు కనిపించలేదు, ఒక వ్యక్తి మాత్రమే కనిపించాడు. ఇక్కడే స్కౌట్ మాటల ప్రభావం ఏంటో మనకు తెలుస్తుంది. ఆమె సాధారణ మాటలు మిస్టర్ కన్నింగ్హామ్కు తనను తాను ఒక తండ్రిగా గుర్తుచేశాయి. అతను అట్టికస్ను ఒక శత్రువుగా కాకుండా తనలాంటి ఇంకొక తండ్రిగా చూడటానికి ఆమె మాటలే కారణమయ్యాయి. గుంపులో ఒకడిగా కాకుండా ఒక మనిషిగా నిలబెట్టాయి. ఆ ఒక్క మాటతో మిస్టర్ కన్నింగ్హామ్ గుంపుని వెనక్కి పిలిచేస్తాడు. వాళ్లంతా శాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ఆలోచించండి, ద్వేషం, హింసతో నిండిన ఆ వాతావరణంలో ఒక చిన్న పాప అమాయకత్వం ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో కదా! ఈ సంఘటన అదే మనకి చూపిస్తోంది. ఆ రాత్రికి ప్రమాదం తప్పింది, కాని అసలైన తుఫాను ఇంకా రావాల్సి ఉంది. ఆ గుంపు వెళ్ళిపోయింది, కాని వాళ్లలో ఉన్న ద్వేషం మాత్రం పోలేదు. ఈ కథలోని ప్రధానమైన నైతిక సందిగ్ధాన్ని ఈ ప్రశ్న మన ముందు ఉంచుతుంది. సరైన మార్గంలో నడవడానికి అట్టికస్, అతని పిల్లలు ఇంకా ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది?